తాడేపల్లి నివాసంలో జగన్ను కలిశారు డీఎస్సీ అభ్యర్థులు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పోర్ట్స్ కోటాలో టెట్ బీఈడీ అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. 1:1 ఇంటర్వ్యూలకు పిలిచినా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి పేర్లు సెలక్షన్, రిజెక్షన్ లిస్టులో లేవని అధికారుల్ని అడిగితే స్పోర్ట్స్ కోటా వాళ్లకు ఇచ్చామని చెప్తున్నారని చెప్పారు. అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి తమకు అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు డీఎస్సీ అభ్యర్థులు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చినా పక్కన పెట్టారన్నారు. జరిగిన పరిణామాలు, అవకతవకలు, అనుమానాలు జగన్ దృష్టికి తీసుకెళ్లామని, తమకు న్యాయ సాయం హామీ ఇచ్చారని డీఎస్సీ అభ్యర్థులు చెప్పారు. ఇంతమంది డిఎస్సి బాధితులా? ఎస్ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకైతే మన హయాంలో మనము ఎన్నికలు అయిపోయిన 4 నెలలకి గాంధీ జయంతి నాటికి, ఎన్నికలు జూన్లో అయిపోయినాయి, గాంధీ జయంతి నాటికి 1,30,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించినాం. ఒక్క క్రిటిసిజం రాలా, ఒక్కడంటే ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి మనం ఛాన్స్ ఇవ్వాల. అంత ట్రాన్స్పరెంట్గా చేసినాం. 1,30,000 ఉద్యోగాలు, ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమాల దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు దాన్ని నడిపించిన తీరు. 18 లక్షల మంది అందులో రాస్తున్నారు. అసలు నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయమైన తీరు. నేను ఒక ప్యానెల్ క్రియేట్ చేస్తాం జగదీష్, ఇది అయిపోయినాక. సార్, ఇది డీల్ చేసే దానికోసం మన లీగల్ సైడ్ నుంచి మన లాయర్లు ఎవరైతే, మన సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, సుధాకర్ రెడ్డి, మన వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్యానెల్ క్రియేట్ చేసి ఇక్కడ కల్పనమ్మను, చంద్రశేఖరన్, ఎమ్మెల్సీలు, మన పార్టీ తరఫున టీచర్లు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆ కమిటీలో పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తాం. మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా వి విల్ టేక్ ఇట్ అప్. అది చేద్దాం. ఇక్కడ జియో ఫస్ట్ ఏమో ఇచ్చి ఎటువంటి ఎగ్జామ్ పెట్టుకోకుండా సర్టిఫికెట్ల కేవలము వీళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికెట్ల ప్రకారము, లేకపోతే వీళ్ళ సర్టిఫికెట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్ మళ్ళీ జీవో అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ మీరంతా రాయాలా అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జీవో ఇచ్చినారు. వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్కు రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే, ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఎవరికి మేలు చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా మీకు న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ, వీల్ డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ తల్లి, వీల్ డిమాండ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు పొరపాటున వీళ్ళు రకంగా చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో
మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తాం. నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్, వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ పోస్టెడ్ బ్యాక్. సో బాధపడితే సాధించేది ఏమైనా గుర్తుపెట్టుకో, ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది కూడా మనం పోరాటం చేయకపోతే జరగదు. ఇట్ కెన్ ఓన్లీ బి జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్. అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడైనా కూడా మనకు తోడుగా ఉంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ విల్ హెల్ప్ us, గాడ్ విల్ గైడ్ us. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్, మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. ఒకటి దీంట్లోమో 1:1 అని చెప్పి పిలిచి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే అన్న పరిస్థితి నుంచి రిజెక్ట్ చేయడం అన్నది ఒక తప్పు అయితే, వెరిఫికేషన్ అనేది లో పూర్తిగా సర్టిఫికేట్లో ఆథెంటిక్ జెన్యున్ అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం ఒక తప్పు అయితే, రెండోది ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఇంటెన్షనల్గా వీళ్ళు చేసిన మిస్చివస్ పని ఏంటంటే, ఏ ఎగ్జాము రాయకుండా స్పోర్ట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఎగ్జాము అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళకు టీచింగ్ పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమంలో భాగంగా ఇవ్వడము, అది తీసుకొచ్చేదానికోసం మిమ్మల్ని అందరినీ కోసేయడము. దాని తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ను మళ్ళీ క్రిటిసిజం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేసినారు. మళ్ళీ కొత్త ఇంకో జీవో ఇచ్చి లేదు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పి వాళ్ళకి మాత్రం వర్తించదంట, ఇక మీదట మాత్రం ఎవరికైనా కానీ వర్తిస్తుందంట అని చెప్పి తీసిన. అంటే దాని అర్థమైంది, వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళు ప్రలోభాలకు రకరకాల ప్రలోభాలతో తీసుకున్న తర్వాతనే జరిగింది. అది ఇంకొక ఫ్లా. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ధైర్యంగా పడతారు. మరి ఏం కావాలి ఇంతకన్నా? 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 డిఎస్సి వచ్చి వాళ్ళకి న్యాయం చేసినామంట. దీని గురించి బాధపడతావు ఎందుకు? కొంచెం ఓపిక పట్టు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఎన్ని పద్ధతుల్లో వీళ్ళు చేసినారు స్కాములు అని చెప్పడానికి నిదర్శనాలు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి, జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం ఇలా. ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే వీళ్ళు చెప్పేది వెరిఫికేషన్కి రాలేదని. వెరిఫికేషన్కి రానోడు కోర్టుకు పోయి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కోర్టుకు పోయే కార్యక్రమం చేసినాడు అని అంటే, ఫస్ట్ పేపర్లు లీక్ కాడ నుంచి జరుగుతూ ఉంది. ఇలా కావలసిన వాళ్ళకు ఫస్ట్ పేపర్లు లీక్ ఇచ్చి కొంతమందిని తెచ్చుకునే కార్యక్రమం, తర్వాత రకరకాల పిచ్చి జియోలు ఇచ్చి ఎలాంటి క్వాలిఫికేషను అవసరం లేదు అని చెప్పి ఏకంగా జియోలు ఇష్యూ చేసి గేట్లు ఎత్తడము, గేట్లు తీసేయడము, ఆ పద్ధతిలో కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడంతో గందరగోళం క్రియేట్ చేసినారు. సో ఇక్కడేమో 1:1 అని చెప్పి పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఫార్మాలిటీ అనేది పెండింగ్లో ఉండగా, సర్టిఫికెట్లన్నీ పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళా ఉద్యోగం ఇవ్వకోకుండా ఎగరగొట్టే కార్యక్రమాలు చేసినారు. ప్లస్ మిమ్మల్ని ఎగరగొడుతూ ఫిల్అప్ చేసినట్టు చూస్తే మోస్ట్ అబ్జర్వ్డ్ పేర్లు ఎక్కడెక్కడో ఏదో క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ క్లారిఫికేషన్ అడిగితే అసలు లెక్కలేనితనంతో క్లారిఫికేషన్ ఇస్తాం. మీరు అడిగేది ఒక క్వశ్చన్ అడుగుతారు, వాడు క్లారిఫికేషన్ ఇచ్చేది మీరు అడిగిన భాష అర్థం కానట్టుగా ఏదో ఒక వేరే ఆన్సర్ చూస్తే వేరే మాదిరిగా ఇంకొక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. అంటే లెక్కలేనితనంతో ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, మనకు మాట్లాడగలిగిన వాళ్ళు బహుశా నా దగ్గరికి కొంతమంది రాగలిగినారు, చాలామంది కొన్ని వేల మంది చాలామంది బహుశా రాలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరికి కూడా నేను భరోసా చెప్తాను, ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కింద ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలు, వీళ్ళిద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలే, చంద్ర అండ్ కల్పనమ్మ, వీళ్ళకి తోడు
వీళ్ళకి తోడు మన స్టూడెంట్ వింగ్ నుంచి ప్లస్ మన లీగల్ సైడ్ నుంచి కూడా మన పార్టీ లీగల్ సైడ్ నుంచి కూడా లాయర్లు అందరినీ కూడా ఎంపానల్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడ పెడతాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్, మీరు ఎవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరపున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా దానికి అన్ని రకాలుగా కూడా చేస్తారు. చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు. పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడకు. ఓన్లీ 3 ఏళ్ళే మా దగ్గర మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము. చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాగు జరుగుతుంది 3 ఏళ్ళ తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ మనం చేసేటివన్నీ కూడా చేస్తూ పోతాం. సో 2 కూడా చేస్తాం. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి. పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి కూడా అన్నీ ఉంటాయి. ఇది డిలే అయినా మనము న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి చేస్తాను. నేను డిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ రాసి ఉన్నాను. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్లో మేము క్వాలిఫై అయ్యాము. క్వాలిఫై అయిన తర్వాత మమ్మల్ని మెరిట్ లిస్ట్లో మా నేమ్ వచ్చింది. అలాగే సెలక్షన్ లిస్ట్ అయింది. అలాగే 1:1 రేషియోలో మమ్మల్ని వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది సార్. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 days రిజెక్షన్ లిస్ట్ అనేది పెట్టారు. ఆ రిజెక్షన్ లిస్ట్లో మా నేమ్ అనేది లేదు. ఎలాంటి ప్రాబ్లమో లేదు. మాది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది సార్ మా వెరిఫికేషన్ అనేది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ లో పెట్టారు. ఫైనల్ లిస్ట్ లో మా నేమ్ అనేది తీసేశారు. ఎందుకు తీసేశారు మా నేమ్ అనేది మేము అడిగితే, మీరు మీ పోస్ట్ లో మీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ పర్సన్ ని తీసుకొచ్చి పెట్టాము, అందువల్ల మీ పోస్ట్ పోయింది, అంతకుమించి మేము ఏం చేయలేము. పోస్ట్ వచ్చి కూడా ఈ రోజు మేము పోస్ట్ రాని వాళ్ళలాగా ఇక్కడ వచ్చాము అంటే జగన్ సార్ తో మాట్లాడాము. మేము అందరం మా అందరి ప్రాబ్లమ్స్ మేము ఇన్ఫార్మ్ చేశాము జగన్ సార్ కి. అయితే జగన్ సార్ మాకు ఒక భరోసా ఇచ్చారు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేము న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. స్పోర్ట్స్ డిఎస్సిలో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ ఇచ్చారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళని పక్కన పెట్టి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ చేసి కొట్టిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. ఉన్న 6 పోస్టులు మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ 6 పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలో. 6 పోస్టులు కూడా ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. కానీ అది క్యాండిడేట్ జెన్యున్ కాదనేది ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు పోస్టులు ఇచ్చేశారు. వాళ్ళు కేవలం నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ క్యాండిడేట్ వాళ్ళకి ఇచ్చారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొడితే మీకు ఎస్ఐ పోస్ట్ ఇస్తామన్నారు. అప్పుడు కూడా అలానే చేశారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ప్రత్యేకంగా 421 పోస్టులు పెట్టారు. ఆ 421లో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ అన్నారు. నేషనల్ గేమ్స్ ప్రిపరేషన్ బట్టి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ ని పక్కన పెట్టి పార్టిసిపేషన్ బ్రాంజ్ మెడల్ 3rd ప్లేస్ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేశారు. మేము ఎన్ని కోర్టు నుండి తెచ్చినా కూడా మాకు ఉపయోగం లేకుండా పోయింది.
నా పేరు ఇందిరా అండి. నేను ఎస్ఏ సోషల్ విభాగంలో ఎగ్జామ్ రాశాను. నాకు పీజీటీ, టీజీటీ 2 వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను నేను. రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మేము కష్టపడి బిఎడ్ చేశాము, టెట్ చేశాము, డిఎస్సి రాశాము. మరి మంచి మెరిట్ లో మేము ర్యాంక్ తెచ్చుకున్నామండి. ఈవెన్ 0 ర్యాంక్ తో ఉన్న వారు స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వారిని కూర్చోబెడితే పిల్లలకి రేపు పాఠాలు ఎలా చెప్తారండి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th పేపర్ వాల్యుయేషన్ కి వెళ్ళాలి కదా, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు? గవర్నమెంటే, కేవలం ఈ గవర్నమెంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది అని చెప్పడానికి ఇది చాలా నిదర్శనం అండి. దీనికి మరొక సాక్ష్యం అవసరం అంటూ లేదు. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ, మాది ఈస్ట్ గోదావరి కాకినాడ. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని. నాకు 75.5 మార్క్స్ వచ్చాయండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో. నాకు కాల్ లెటర్ కూడా 1:1 ప్రకారం పంపించారు. ఈ యొక్క వెరిఫికేషన్ మాకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ లో మా పేరు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. మా జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అనేక మందికి మేము మా గోడు వినిపించుకోవడం జరిగింది. ఎవరు కూడా మేము తిరిగిన ప్రతి చోట కూడా మా గోడు ఎవరు వినలేదు. వారి దగ్గరికి కూడా మమ్మల్ని దగ్గరికి దరిచారనివ్వలేదు. అయినా సరే ఈ రోజు నష్టపోయిన వెరిఫికేషన్ అయిన వారు, నష్టపోయిన వారు అందరం కలిసి ఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ గారి ఇంటి దగ్గర మేము అందరూ రావడం జరిగింది. ఈ మీటింగ్ లో ఎవరైతే నష్టపోయామో మా అందరి విషయాలు జగన్ సార్ విని న్యాయపరంగా మాకు ఫైట్ చేసి మా అందరికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి విషయాలు ఆయన కులంకషంగా విని ఎంతలా మీరు నష్టపోయారో ఆయన కూడా విన్నారు. అలాగే నష్టపోయిన ప్రతి అభ్యర్థికి కూడా న్యాయం చేస్తామని జగన్మోహన్ సార్ హామీ ఇచ్చారు. జోన్ 2లో పీఈటీ అభ్యర్థిగా ఎగ్జామ్ రాయడం జరిగింది. నాకు 77 మార్క్స్ వచ్చినాయి. అయితే మాకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం 1:1 రేషియోలో కాల్ లెటర్స్ పంపించారండి. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే కాల్ లెటర్స్ పంపించామని చాలా క్లియర్గా చెప్పారు. అయితే మాకు కాల్ లెటర్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడి మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి చాలా సంతోషించి మేము వెరిఫికేషన్కి వెళ్ళామండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్లో వెళ్ళాం మేము అందరం. ఆ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా మంచిగా జరిగింది మాకు. ఆ సర్టిఫికేట్ ప్రతి సర్టిఫికేట్ జెన్యున్ గా మాది ఉందండి. అన్నిటికీ ఓకే చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న డిఈఓలు, ఎంఈఓలు కంగ్రాట్స్ కూడా చెప్పి మీకు జాబ్ వచ్చిందమ్మా, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు ఇంకా మీ లైఫ్ అంతా మీకు హ్యాపీగా ఉండదని చెప్పినప్పుడు మేము చాలా సంతోషించామండి. అప్పుడు సరే అని చెప్పి ఒక టూ వీక్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్లో మా పేరు చూసుకుంటే సెలక్షన్ లిస్ట్లో మా పేరు లేదు. ఎందుకు లేదని మా పేరు అని అడిగితే మీ బదులు ఇంకో ఇద్దరికి ఇచ్చేసామని చెప్పారు. ఎందుకు ఇచ్చారంటే రిజర్వేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్లో వచ్చిన రిజర్వేషన్ వాళ్ళని ఓపెన్లో ఇవ్వకుండా రిజర్వేషన్లో చూపించడం వల్ల రిజర్వేషన్లో రావాల్సిన నా జాబ్ పోవడం జరిగింది.